హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం వైరల్ ప్రపంచం మూవీ రివ్యూస్కి వచ్చాను గైస్. మన సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. మూవీ నచ్చింది నాకు. ఫస్ట్ ఇలాంటి స్టోరీ అటెంప్ట్ చేయడం గ్రేట్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ అటెంప్ట్ చేయాలంటే డేర్ చేయాలి. ఎందుకంటే ఎవరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మూవీ మొత్తం చాలా శాతం అయితే వీడియో కాల్లోనే ఉంటుంది గైస్, కాన్వర్జేషన్లో నడుస్తుంటుంది. కానీ అలాంటి అటెంప్ట్లో కూడా చాలా బాగా తీసుకెళ్లారు మూవీని, ఎక్కడ బోరింగ్ లేకుండా. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు. ఒక సిస్టర్కి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే కాలేజ్ డేస్ నుంచి పరిచయం ఉంటాడు. ఇంకో సిస్టర్కి ఏమో ఆన్లైన్లో పరిచయం అవుతాడు గైస్. ఇలా వాళ్ళ లైఫ్లో దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళు వచ్చాక, వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చాక లైఫ్లో ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు అంటే నెట్ బ్రౌజింగ్ ద్వారా ఆ ప్రపంచంలో ఏదైతే వైరల్ ప్రపంచం అనే పేరు పెట్టారో ఆ ప్రపంచంలో ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అంటే గర్ల్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనేది మూవీలో చూపించారు గైస్. అంటే ఈ ప్రెజెంట్ జనరేషన్లో జరిగేది మొత్తం అంటే ఇలా ఉందనేది చూపించారు. మూవీ మాత్రం బాగుంది గైస్, నచ్చింది నాకు. అంటే అలాంటి అటెంప్ట్ తీసుకున్నా చాలా బోరింగ్గా లేకుండా మంచిగా తీసుకెళ్లారు మూవీని. ఫస్ట్ 20 minutes అట్లా అనిపిస్తుంది, అబ్బాయి ఏం చూస్తాంలే అన్నట్టే ఉంటుంది మూవీ. ఎప్పుడైతే వెళ్తుందో ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కాన్వర్జేషన్ కానివ్వండి, చాలా ఎంగేజింగ్. అలాంటి అటెంప్ట్లో కూడా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు మూవీని. అరే ఏమవుతుంది అన్నట్టే అనిపించింది నాకు కూడా. రన్ టైం కూడా తక్కువనే తీసుకున్నారు, బాగా చేశారు. రన్ టైం తక్కువ తీసుకున్నారు, ఎందుకంటే ఎక్కువ ల్యాక్ చేయలేదు. క్లైమాక్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. రియల్ ఇన్సిడెంట్ అంట, ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇలాంటి బయట జరుగుతూ ఉంటాయి చాలా శాతం, దాన్ని రియల్ ఇన్సిడెంట్గా బేస్డ్గా తీసుకొని మూవీలా తీశారనుకుంటా. మూవీ మాత్రం బాగుంది గైస్. మెయిన్లీ చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నెట్ బ్రౌజింగ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా. దాని నుంచి అప్రమత్తంగా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చూపించారు గైస్ మూవీలో. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్, నచ్చింది నాకు. మీకు వాచ్ చేయమని చెప్తాను, ఇలాంటి మూవీస్ వాచ్ చేయాలి, ఇంకా ఇలాంటి మూవీస్ చూసి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను గైస్. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్, మెయిన్లీ గర్ల్స్ గురించే చూపించారు మూవీలో, అంటే వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటనేది. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ.